కడప జిల్లా బ్రహ్మంగారి మఠం చౌదరివారిపల్లె గ్రామ రైతులు నకిలీ విత్తనాలతో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని చౌదరివారిపల్లె గ్రామంలోని వరి రైతులు పొలాల దగ్గర ఆందోళనకు దిగారు. విత్తనాలు అంటగట్టిన కంపెనీ నుంచి పరిహారం ఇప్పించాలని మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్ను కోరటం జరిగింది. సుమారు గ్రామానికి చెందిన 25 మంది రైతులు కాజీపేట మండలం పుత్తా ట్రేడర్స్ నందు RNR 150 48 రకం వరి విత్తనాలను కొనుగోలు చేశామని, సుమారు 200 ఎకరాలకు పైగా సాగు చేశామని, నాటిన 20 రోజుల్లోనే కంకులు రావడంతో రైతులు కలవరం చెందుతున్నామన్నారు. ఇప్పటివరకు ఎకరాకు 30,000కు పైగా పెట్టుబడి పెట్టామని, దీంతో తాము కొనుగోలు చేసిన నకిలీ విత్తనాల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రైతులను ఆదుకోకపోతే ఆత్మహత్యా శరణ్యమని వ్యవసాయ అధికారి ప్రవీణ్ ముందు బోరుమని విలిపించారు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారి ప్రవీణ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాస్త్రవేత్తలతో పంటను పరిశీలన చేసి లోపం ఎక్కడ జరిగిందా అని విచారణ చేస్తామని అన్నారు. చౌదరివారిపల్లె భీమఠం మండలము మామూలుగా ఈ నాటిన 10 రోజులకే ఎండ్లు వస్తున్నాయి. ఈ వచ్చిన పిలకలు కూడా వచ్చేటి ఏమి గంట కడతాయి. మేమేం చేయాలా? ఎకరాకు 35,000 ఖర్చు అయింది. ఏం చేయాలా మేము చెప్పు మీరే. విత్తనాలు పెట్టాయి జయశ్రీరామ్ కాదు. ఇవి మామూలుగా విత్తనాలను కూడా పట్టించుకోలేదు. నకిలీ ఇచ్చిన విత్తనాలతో నష్టపోయినాము. నా పేరు శివారెడ్డి, చౌదరివారిపల్లె గ్రామం. నేను కాజీపేటలో పుత్తా టెర్రస్లో 35 పట్లాలు విత్తనాలు తెచ్చినాను. ఈ నకిలీ విత్తనాలు కావాలంటే నాటిన 10 రోజులకే మళ్ళీ ఎండ్లు వస్తున్నాయి. వాళ్ళకి చెప్తే అవి మళ్ళీ పక్కన పిలకలు పెట్టి మళ్ళీ కాస్తాయని చెప్పిండ్రు. సతవ ఎక్కువ చల్లుకోమని చెప్పిండ్రు. గులిగిలు సతవ వేసుకోమని చెప్పిండ్రు. వేసుకున్నాం. అయినా కానీ వచ్చిన పిలక కూడా ఎంటమడే ఎన్ని వస్తుంది. దీనిపై ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఎన్ని ఎకరాలు నాటినారు? నేను 23 ఎకరాలు. ఒక ఎకరా ఎంత ఖర్చు? 35,000. దీనిపై అధికారులు ఎవరైనా ఏవో కానీ జేడీ కానీ వచ్చి ఇవి నకిలీ విత్తనాల అసలు విత్తనాలని నిర్ధారించి ప్రభుత్వం ద్వారా ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు నారాయణ రెడ్డి, చౌదరివారిపల్లె గ్రామం, బ్రహ్మంగారి మఠం మండలం. నేను 6 ఎకరాలు ఈ వరి రకం RNR విత్తనం పుత్తా ట్రేడర్స్ నుంచి కొనుక్కొని చేసినాను. నాటిన 15 రోజులకే ఎన్నొచ్చింది. వాళ్ళని అడిగితే పిలకలు అవి వచ్చి ఎండిపోతాయన్నారు. పిలకలు మంచిగా వస్తాయన్నారు. పిలకలు కూడా పూర్తిగా ఎన్నొచ్చినాయి. దాదాపు ఎకరానికి 35,000 రూపాయలు మేము ఖర్చు పెట్టినాము. సో ఇది ఏ రకంగా మేము దీన్ని సాగు చేయాలనేది మాకు అర్థం కావట్లేదు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ చర్యలు తీసుకోవట్లేదు, కనీసం పలకట్లేదు. కనీసం ఇప్పటికైనా వచ్చి దీని మీద తగు చర్యలు తీసుకొని రైతులకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే చౌదరివారిపల్లె గ్రామంలో దాదాపు 120 ఎకరాలు ఇదే ట్రేడర్స్ దగ్గర విత్తనాలు తీసుకుని వచ్చి నాటినారు. వాళ్ళందరి బాధ ఇదొక్కటే జరిగిపోతుంది. సో ప్రభుత్వం వచ్చి ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకొని రైతులకి సాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. నా పేరు వెంకట సుబ్బయ్య, మా చౌదరివారిపల్లె బ్రహ్మంగారి మఠం, కడప జిల్లా. పుత్తా టైలర్స్లో మేము ఒడ్లు తీసుకున్నాము, నకిలీ ఒడ్లు తీసుకున్నాము. ఈ ఒడ్లు నాటిన 10 రోజుల నుంచే ఇండ్లు వచ్చేసాయి. అడిగితే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. దీని గురించి అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. మరి చౌదరివారిపల్లి ఈ చుట్టుపక్కల గ్రామాల వారు కాజీపేట మండల హెడ్ క్వార్టర్లో ఉన్న పుత్తా ట్రేడర్స్ నుంచి RNR 15048 రకం వరి వంగడాలు తెచ్చి నారు పోసుకోవడం జరిగింది. మరి రైతులు మాకు వివరించడం ఏమంటే, నాటిన తర్వాత అనతి కాలంలోనే కొద్ది రోజులకే కంకులు వస్తున్నాయని కంప్లైంట్ చేయడం జరిగింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి, అలాగే శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఒక టీం జేడీ గారి ద్వారా టీం పంపించి ఇక్కడ పంటను పరిశీలించి ఆ RNR 15048 అనే రకం యొక్క గుణగణాలు, అవి నాటిన తర్వాత అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి నార్మల్గా కంకి రావాలి అనేదన్నీ కూడా, తర్వాత రబీకి ఖరీఫ్కి కూడా కొద్దిగా తేడా ఉండొచ్చు. కాబట్టి ఆ సైంటిస్టుల యొక్క నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను.